నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 732వ వినిపించే కథ వికే 732 దాసు శ్రీహవిష గారి కథ పెద్ద దిక్కు. ఈ కథ 2024 మే నెల సంచిక కథామంజరిలో ప్రచురించబడింది. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. ఆ వార్త విన్న మంగమ్మ గారి ఆనందానికి అవధులు లేవు. చిన్న వయసులోనే భర్త పోవడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు సుందరానికి ఈరోజు కొడుకు పుట్టాడు. కబురు అందుకున్నదే తడవుగా మహా హడావిడి పడుతూ బయలుదేరింది వియ్యాల వారింటికి. కోడలు పురిటికి వెళ్ళిన దగ్గర నుండి మంగమ్మ గారి ఎదురుచూపులు ఈ వార్త కోసమే. తల్లి సంబరాన్ని చూసి సుందరం నవ్వుకుంటున్నాడు, కానీ లోపల తనకు అలానే ఉంది. మొదటిసారి తండ్రి అయ్యాడు, అందున మగపిల్లాడు. మరి భార్యకి నెలలు నిండిన దగ్గర నుండి ఏ నిమిషాన ఏ వార్త వస్తుందో అని స్నేహితుడి దగ్గర కారు తెచ్చిపెట్టుకున్నాడు. కారులో గంట ప్రయాణం, అందుకే వెంటనే ప్రయాణం కట్టడం సాధ్యమైంది. సుందరం అత్తవారిల్లు వారి స్వగ్రామమైన రామాపురం. మంగమ్మ భర్త సుబ్బారావు, సుందరం మామగారు శంకరం చిన్ననాటి స్నేహితులు, దూరపు బంధువులు కూడా. సుబ్బారావు పోయే నాటికి సుందరం హై స్కూల్లో చదువుతున్నాడు. ఆయన పోయాక ఉన్న పంట పొలాలని శంకరానికి కౌలుకిచ్చి పక్కనే టౌన్లో తన తమ్ముడు ఏదో చిరు ఉద్యోగం చేస్తుండడంతో పిల్లాడి పై చదువులకి వీలుగా ఉంటుందని అక్కడికి వెళ్ళిపోయింది మంగమ్మ. ఆనాటి నుండి ప్రాణాలన్నీ కొడుకు మీదే పెట్టుకుంది. చదువైపోతూనే చిన్నదే అయినా ఊళ్ళు పట్టుకుని తిరిగే అవసరం లేని గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. మంగమ్మ కాస్తో కుస్తో ఎవరినైనా నమ్మింది అంటే అది శంకరాన్నే. అందుకే తెలిసిన సంబంధమని ఆయన కూతురినే కోడల్ని చేసుకుంది. కారు దిగుతూనే, హేవే అమ్మాయి, ఎంత ప్రేమే అత్తగారి మీద, మా బంగారు తల్లే, ఏడి ఎక్కడా నా వంశాంకురం అంటూ కోడల్ని గారాబం చేసి మనవణ్ణి ఎత్తుకుని తెగ మురిసిపోయింది. మురిపని తీరాక తిరుగు ప్రయాణం అవుతూ, రూపాయి కాసంత అగరుబొట్టు పెట్టి సాయంత్రాలు రోజూ దిష్టి తీస్తూ ఉండండి వదిన మనవడికి. దారి పొడవున పిల్లాడి పోలికల గురించి మాట్లాడుతుంటే మనవడి మీద ఆవిడ ప్రేమ తెలుస్తోంది. అసలు కంటే వడ్డీ ముద్దు కదా మరి. పుట్టిన పిల్లాడి నక్షత్ర వివరాలు, ఆ నక్షత్రంలో పుట్టినవారు ఎలా ఉంటారు లాంటి గొప్పలన్నీ కొడుక్కి చెబుతూ ఉంది. ఇంతలో సుందరం, అమ్మా నెలలోపే బాలసార ఏదో కానిచ్చి పిల్లాడిని తెచ్చేసుకుందామా అని అడిగాడు సుందరం ఆవిడ ఆత్రాన్ని చూసి. వద్దురా, పచ్చి బాలింత, 3 నెలలు నిండే వరకు పిల్లాడికి తల్లికి కూడా గాలి మార్పు, నీళ్ళ మార్పు మంచిది కాదు. కావాలంటే వేటుకు చేసేసుకో, 3వ నెలలోనే తీసుకొద్దాం అని తెగేసి చెప్పింది. సుందరానికి అమ్మ అంటే ప్రేమతో కూడుకున్న భయం అమ్మని అడగకుండా ఏమీ చెయ్యడు. ఇంతకీ ఏం పేరు పెడతావు? మా నాన్న పేరా, మీ నాన్నగారి పేరా మళ్ళీ అడిగాడు సుందరం. అంత మోటు పేరు పెడితే రేపొద్దునవాడు పెద్దవాడయ్యాక ఆ పేరు పెట్టినందుకు నన్ను తిట్టుకోడు. అలా ఏమొద్దు, నక్షత్రనామం ఏదో బియ్యంలో రాసేసి ఈ తరానికి తగ్గట్టు మంచి వ్యవహారిక నామం పెట్టరా. అయినా పెద్దవాళ్ల పేర్లు పెట్టుకోనంత మాత్రాన వాళ్ళ దీవెనలు ఉండమేంట్రా అంది. సరే అమ్మా, నీ ఇష్టం, నువ్వెలా అంటే అలా అన్నాడు సుందరం. పిల్లాడికి ప్రదీప్ అని పేరు పెట్టి ఘనంగా బాలసార జరిపించి 3వ నెల పడ్డాక కోడల్ని పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చిన నాటి నుండి మంగమ్మ గారికి మనవడే లోకం. చాలా గారాబం చేసేది. మరో 2 ఏళ్లకి కోడలు మళ్ళీ పురిటికని పుట్టింటికి వెళ్ళింది. కానీ మొదటి కాన్పుకి చేసిన హడావిడి లేదు. పుట్టింది ఆడపిల్ల కావడంతో ఏ సంబరము లేదు. నెలలోపే భార్య గౌరిని తీసుకొచ్చాడు సుందరం. కారణం ఏమిటి అంటే మంగమ్మ గారు మనవణ్ణి విడిచి ఉండలేకపోతోందిట.
బాలసారే కూడా 21వ రోజు పేరంటంతో పాటే చేసి ప్రణీత అని పేరు పెట్టారు. రెండో పిల్ల పుట్టాక అత్తగారిలో మార్పు త్వరగానే అర్థం చేసుకుంది గౌరి. పిల్లాడు పిల్ల అని ఆడ మగ అంటూ వ్యత్యాసం చూపించేది మంగమ్మగారు. గౌరి మాత్రం పసి మనసు నొచ్చుకోకుండా చూసుకునేది. మంగమ్మగారి అతి గారాభం వల్ల పిల్లాడు కాస్త మొండిగా తయారవ్వడం గమనించిన తల్లిగా ఏమీ చేయలేకపోయేది. బామ్మ మనవాళ్ళదే రాజ్యం, వాళ్ళకి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. పిల్లల చదువు విషయంలో కూడా తేడా చూపించేది మంగమ్మ. మగపిల్లాన్ని కాన్వెంట్లో వేసి ఆడపిల్లని మాత్రం గవర్నమెంట్ వారి ఆడబడులు వేయించింది. ఏమన్నా అంటే, రేపు బోలెడు కట్నాలు అవి ఇచ్చి పెళ్లి చేయొద్దు, మరి ఖర్చు తగ్గించాలి కదా అనేది. కాస్త ఊహ తెలిసాక నేను అన్నయ్య స్కూల్లో చదువుతాను అని ప్రణీత అడిగితే, వాడంటే రేపు పెద్ద ఉద్యోగం చేయాలి, పెద్ద చదువులకి ఇంగ్లీష్ రావాలి, నీకెందుకే కాన్వెంట్ చదువులు అంది మంగమ్మ. నేను ఉద్యోగం చేస్తా అంది ప్రణీత పౌరుషంగా. చేస్తావు, మా డబ్బుతో చదివి మా డబ్బుతో పెళ్లి చేసుకుని రేపు ఉద్యోగం చేసి నీ మొగుడికి ఇస్తావు, అంతే రోషంగా సమాధానం చెప్పింది బామ్మ. వాళ్ళిద్దరూ బాధించుకుంటూ ఉంటే, ఊరుకో అమ్మా, నువ్వు కూడా ఏమిటి చిన్నపిల్లతో అంటూ సుందరం కలగజేసుకుని గౌరీ, ప్రణీతకి సర్ది చెప్పు, ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని అన్నాడు. గౌరికి ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు, కానీ జరుగుతున్నది నచ్చలేదు. తన పుట్టింట్లో ఏనాడు ఇలా ఆడ మగ అన్న భేదం విని ఎరగదు. పిల్లకి ఎలా సర్ది చెప్పాలో తెలియక చాలా సతమతమయ్యేది. ఇలా పిల్లలిద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. పెంపకంలో చాలా వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. అన్నా చెల్లెలు అన్న ప్రేమ లేదు. ప్రదీప్ ప్రణీతని చాలా చిన్నచూపు చూసేవాడు. ప్రణీత అన్నయ్యని ఒక శత్రువులా చూసేది. ప్రదీప్ పై చదువులకి చాలా ఖర్చు చేసి పట్నం పంపారు. ప్రణీతని చదువు మాన్పించమని మంగమ్మగారి పోరు. కుదరదు, చదివి తీరుతా అని ప్రణీత. ఆమె పోరు పడలేక దూర విద్యలో డిగ్రీ కట్టించాడు సుందరం. ఇంతలో పెళ్లి చేస్తే దీని గోల తప్పుతుంది అని మంగమ్మ సుందరానికి సలహా ఇచ్చింది. అది తెలుసుకుని గౌరీ చాలా బాధపడింది, కానీ నోరు మెరిపి తన అభిప్రాయం చెప్పే ధైర్యం లేదు. మంగమ్మ బయట సంబంధం అంటే కట్నాలు ఎక్కువ ఇచ్చుకోవాలని ప్రణీతను శంకర మనవడికి మాట్లాడమంది. గౌరికి ఇది కాస్త ఊరట కలిగించింది. జబ్బు చేసి అమ్మ వదిన వెంటనే పోతే ఆ ఇంటి మగవాళ్లే ఆడపని మగపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ఉంటే పిల్లని ఇలానే బాధ పెడతారు అని ప్రణీతకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అది పల్లెటూరని ఆలోచిస్తున్నావేమో, ఇక్కడ కన్నా నాగరికత చాలా ఎక్కువ అక్కడ. నా మాట విని పెళ్లికి ఒప్పుకో, మా అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఇప్పుడేమీ అర్థం కాకపోయినా పెళ్లి తర్వాత నీకు నే చెప్పేవన్నీ అర్థమవుతాయి అని పెళ్లికి ఒప్పించింది. గౌరీ అన్నయ్య దివాకరానికి ఒక్కడే కొడుకు, పేరు దినేష్. ప్రదీప్ కంటే 4 ఏళ్ల పెద్దవాడు. ఊళ్ళో తాత వ్యవసాయ భూములు చూసుకోవటం, టౌన్లో తండ్రి ఎరువుల దుకాణం చూసుకోవడంతో పాటు చక్కగా చదువుకుని బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రణీత దినేష్ల పెళ్లి జరిగిపోయింది. కొత్త కాపురానికి వెళ్ళిన ప్రణీతకి అత్తవారింట్లో అంతా కొత్తగా తోచింది. పెళ్ళైన ప్రతి అమ్మాయికి ఇది సహజమేమో, కానీ ప్రణీత పరిస్థితి వేరు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న దినేష్ కానీ, వారి నాన్నగారు కానీ, తాతగారు కానీ మగ అహంకారం అంటూ లేకుండా, ఆడ మగ భేదం లేకుండా ఇంటి పనంతా చేసుకుని పోతున్నారు. 16 రోజుల పండగ వరకు ప్రణీతని ఏ పని చేయనీయలేదు. ప్రణీత మరో కొత్త ప్రపంచంలో అడుగుపెట్టింది. ఈ ఇంటిలోకి తనని ఎంతో ప్రేమగా మర్యాదతో ఆహ్వానించారు. వరసకి మేనమామే అయినా ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు లేవు. దానికి కారణం కూడా ఇదే. మంగమ్మ గారికి గౌరి పుట్టింటి పద్ధతి నచ్చేది కాదు. ఎక్కడ ఈ ఇంటి మగవారిని వారు అలా మార్చేస్తారో అని ఆవిడ భయం. దాంతో రాకపోకలు లేకుండా చేసింది. అందుకేనేమో మంగమ్మ తనని ఎప్పటికీ వంటింటికి అంకితం చేయాలని ఈ సంబంధం చేసింది అని అనుకుంది ప్రణీత. కానీ జరిగింది వేరు. వారి ఆలోచన జీవనశైలి వేరు. నెలలోపే దినేష్ ప్రణీతలు పట్నంలో కాపురం పెట్టారు. అదే ఊళ్ళో పెద్ద చదువులకని హాస్టల్లో ఉంటున్నాడు ప్రదీప్. పెద్దగా ప్రేమలు లేని కారణంగా ఒకే ఊళ్ళో ఉన్నా కూడా వారిరువురికి రాకపోకలు తక్కువే.
చదువు మధ్యలోనే పెళ్లి చేసేశారనే కోపంతో ప్రణీతకి పుట్టింటికి వెళ్ళాలనే కోరిక ఉండేది కాదు. వెళ్ళిన దగ్గర నుంచి బామ్మ తీసే ఆరాలకి సమాధానం చెప్పటం ఇష్టం లేక కూడా పండగలకు వెళ్ళినా ఒక పూటకు మించి ఉండేది కాదు. ఒకరోజు దినేష్ ప్రణీతని కాలేజీకి తీసుకెళ్ళి జరిపించాడు. పెళ్లికి ఒప్పించడానికి అమ్మ ఏదో చెప్పింది అనుకున్న ప్రణీతకి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆఖరి సంవత్సరమైనా కాలేజీకి వెళ్ళి చదువుకుంటే రేపు ఏ ఉద్యోగం కోసమైనా బయటకు వెళ్ళవలసి వస్తే నీకు బయట ప్రపంచం అలవాటు అవుతుంది. ఇది నీకు చాలా అవసరం. ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రపంచం వేరు కదా అని చెప్పాడు దినేష్. తన భవిష్యత్తు గురించి ఏ ఒక్కరూ ఇంత చక్కగా ఆలోచించింది లేదు. భర్తలు కూడా ఇలా ఉంటారా అని ఆశ్చర్యపోయింది. డిగ్రీ పుస్తకాలతో పాటు దినేష్ పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని పుస్తకాలు ఇచ్చి చదివించేవాడు. వారి మధ్య చక్కని స్నేహంతో కూడుకున్న బంధం ఏర్పడింది. ఒకరోజు దినేష్ ఇంటికి వస్తూ ప్రదీప్ని వెంటబెట్టుకొచ్చాడు. ప్రణీత ప్రదీప్ని అలా చూడటం మొదటిసారి. బాగా తాగేసి ఉన్నాడు. ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు. ప్రణీతకి తన అన్న సంగతి కాస్త చూచాయిగా తెలుసు. చదువు అంతంత మాత్రమే అని, ఖర్చు ఎక్కువ పెడతాడని, కానీ ఇలా వ్యసనపరుడు అని తెలిసి చాలా బాధపడింది. నాన్న వాడి చదువుకని ఉన్న పొలాలన్నీ అమ్మేసిన విషయం గుర్తొచ్చింది. ఇలా అడపాదడపా జరుగుతూనే ఉంది. ప్రదీపుని మందలించే ధైర్యం ఇంట్లో ఎవ్వరికీ లేదు. అతి గారాబంతో వాళ్ళు పోగొట్టుకున్నది ఆస్తి మాత్రమే కాదు, వాడి మీద ప్రేమ కూడా. ఇంటిల్లపాది వాడి మీద పెట్టుకున్న ఆశలు కళ్ళ ముందు కూలిపోతున్నట్టు తోచింది. ప్రణీత మాత్రం దొరికిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా అన్ని పోటీ పరీక్షలు రాస్తూ పోతోంది. ప్రథమ శ్రేణిలో మంచి మార్కులతో డిగ్రీ పాస్ అయింది. శుభవార్త అంటూ పుట్టింటికి వెళ్ళిన ప్రణీత దంపతులని మా అమ్మగారు చాలా సంతోషం, చక్కని మగబిడ్డ పుట్టాలి అంటూ దీవించింది. అయ్యో మా అమ్మగారు, శుభవార్త అంటే అది కాదు, ప్రణీత డిగ్రీ పాస్ అయింది, గవర్నమెంట్ ఉద్యోగాలకి పరీక్ష రాసింది, నేడో రేపో చక్కని ఉద్యోగం కూడా వస్తుంది అని చెప్పాడు దినేష్. ఏంటబ్బాయ్, పిల్లని ఉద్యోగానికి పంపుతావా? దానికి ఏం తెలుసని? దానికంటే మతి చెడింది, నీకేమైంది? ఊళ్ళో వయసైన తాతగారిని మీ నాన్నగారిని చూసుకోనక్కర్లేదా అంటూ చెప్పుకుంటూ పోతుంటే మధ్యలో వారించి, నాన్నగారు కానీ తాతయ్య కానీ ఈ విధంగా ఆలోచించరండి. మాకు కొన్ని సంవత్సరాల నుండి అలవాటేగా, అంతగా అవసరం వచ్చిన నాడు ఆలోచించవచ్చు. దానికోసం ప్రణీత చదువు ఎందుకు వృధా పోవాలి అని సమాధానమిచ్చాడు. గౌరీ లోపల చాలా ఆనందపడింది. 2 నెలల తర్వాత ఒకరోజు సుందరం గుండెపోటుతో మరణించాడన్న వార్త విని ప్రణీత గుండె పగిలిపోయింది. చూస్తుండగానే అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. అసలు ఎలా జరిగింది అని అడిగిన ప్రణీతతో గౌరీ, ఒకరోజు ఇంటి మీదికి కొందరు రౌడీలు వచ్చి గొడవ చేశారు. ప్రదీప్ వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు అప్పు చేశాట. తీర్చమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పారు. వాడి చదువు కోసం ఆస్తులన్నీ ఎప్పుడో కరిగిపోయి ఊళ్ళో పరువు పోతుంది అని వాడిని వేడుకొని వాళ్ళ అప్పు కింద ఇల్లు రాసిచ్చారు. వాడు చేజారిపోయాడని, వ్యసనపరుడయ్యాడని తెలిసిన మీ నాన్నగారు దిగులుతో అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే నిలువ నీడ లేకుండా చేశాడు వీడు అని మంగమ్మ కూడా మొదటిసారి మనసులో బాధ పంచుకుంది. దినేష్ ఆ కుటుంబ బాధ్యత తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. బామ్మని గౌరిని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. ప్రణీతకి పెద్ద బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. సంతోషంగా ఆ వార్త చెప్పిన ప్రణీతని మెచ్చుకోలుగా చూస్తూ, ఆడపిల్లకి చదువు ఎందుకన్న నాకు భగవంతుడు చక్కని గుణపాఠం చెప్పాడే పిల్ల, ఇప్పుడు నువ్వే మగ దిక్కు అయ్యావు ఇంటికి అని అంటున్న బామ్మగారిని వారించి దినేష్, మగ దిక్కు కాదు మామగారు, ఆడదిక్కు, ఇంకా చెప్పాలంటే పెద్ద దిక్కు అన్నాడు గర్వంగా ప్రణీతను చూస్తూ. చేసిన తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపడ్డ ప్రదీప్ వారి సహాయానికి కృతజ్ఞతలు చెప్పి తన తప్పు దిద్దుకుంటానని, బావగారు ఎలా చెప్తే అలా చేస్తానని మాట ఇచ్చాడు. ఇంతలో మంగమ్మ, నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. గౌరీ నేను మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర ఇల్లు తీసుకుని ఉంటాం.
మీ అమ్మమ్మ అత్తయ్య పోయాక ఏనాడు నేను మీ అమ్మని తన పుట్టింటికి పంపింది లేదు. నేడు ఒకరి అవసరం ఒకరికి ఉంది. ఒకరికి ఒకరం సాయంగా ఉంటాం. మేమంతా ఒకే ఊళ్ళో ఉంటే మీకు తీరినప్పుడు మీరే మా దగ్గర రావచ్చు. మాకు అదే సంతోషం అన్న మంగమ్మ గారి మాటకి అందరూ సరే అన్నారు. విన్నారు కదా, 732వ వినిపించే కథ దాసు శ్రీహర్ష గారి కథ 2024 మే నెల సంచిక కథామంజరిలో ప్రచురించబడిన కథ పెద్ద దిక్కు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు. ఆ వార్త విన్న మంగమ్మ గారి ఆనందానికి అవధులు లేవు. చిన్న వయసులోనే భర్త పోవడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు సుందరానికి ఈరోజు కొడుకు పుట్టాడు. కబురు అందుకున్నదే తడవుగా మహా హడావిడి పడుతూ బయలుదేరింది వియ్యాల వారింటికి. కోడలు పురిటికి వెళ్ళిన దగ్గర నుండి మంగమ్మ గారి ఎదురుచూపులు ఈ వార్త కోసమే. తల్లి సంబరాన్ని చూసి సుందరం నవ్వుకుంటున్నాడు, కానీ లోపల తనకు అలానే ఉంది. మొదటిసారి తండ్రి అయ్యాడు, అందున మగపిల్లాడు. మరి భార్యకి నెలలు నిండిన దగ్గర నుండి ఏ నిమిషాన ఏ వార్త వస్తుందో అని స్నేహితుడి దగ్గర కారు తెచ్చిపెట్టుకున్నాడు. కారులో గంట ప్రయాణం, అందుకే వెంటనే ప్రయాణం కట్టడం సాధ్యమైంది. సుందరం అత్తవారిల్లు వారి స్వగ్రామమైన రామాపురం. మంగమ్మ భర్త సుబ్బారావు, సుందరం మామగారు శంకరం చిన్ననాటి స్నేహితులు, దూరపు బంధువులు కూడా. సుబ్బారావు పోయే నాటికి సుందరం హై స్కూల్లో చదువుతున్నాడు. ఆయన పోయాక ఉన్న పంట పొలాలని శంకరానికి కౌలుకిచ్చి పక్కనే టౌన్లో తన తమ్ముడు ఏదో చిరు ఉద్యోగం చేస్తుండడంతో పిల్లాడి పై చదువులకి వీలుగా ఉంటుందని అక్కడికి వెళ్ళిపోయింది మంగమ్మ. ఆనాటి నుండి ప్రాణాలన్నీ కొడుకు మీదే పెట్టుకుంది. చదువైపోతూనే చిన్నదే అయినా ఊళ్ళు పట్టుకుని తిరిగే అవసరం లేని గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. మంగమ్మ కాస్తో కుస్తో ఎవరినైనా నమ్మింది అంటే అది శంకరాన్నే. అందుకే తెలిసిన సంబంధమని ఆయన కూతురినే కోడల్ని చేసుకుంది. కారు దిగుతూనే, హేవే అమ్మాయి, ఎంత ప్రేమే అత్తగారి మీద, మా బంగారు తల్లే, ఏడి ఎక్కడా నా వంశాంకురం అంటూ కోడలని గారాబం చేసి మనవణ్ణి ఎత్తుకుని తెగ మురిసిపోయింది. మురిపని తీరాక తిరుగు ప్రయాణం అవుతూ, రూపాయి కాసంత అగరుబొట్టు పెట్టి సాయంత్రాలు రోజూ దృష్టి తీస్తూ ఉండండి వదిన మనవడికి. దారి పొడవున పిల్లాడి పోలికల గురించి మాట్లాడుతుంటే మనవడి మీద ఆవిడ ప్రేమ తెలుస్తోంది. అసలు కంటే వడ్డీ ముద్దు కదా మరి. పుట్టిన పిల్లాడి నక్షత్ర వివరాలు, ఆ నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉంటారు లాంటి గొప్పలన్నీ కొడుక్కి చెబుతూ ఉంది. ఇంతలో సుందరం, అమ్మా నెలలోపే బాలసార ఏదో కానిచ్చి పిల్లాడిని తెచ్చేసుకుందామా అని అడిగాడు. సుందరం ఆవిడ ఆత్రాన్ని చూసి, వద్దురా పచ్చి బాలింత, 3 నెలలు నిండే వరకు పిల్లాడికి తల్లికి కూడా గాలి మార్పు, నీళ్ళ మార్పు మంచిది కాదు. కావాలంటే వేడుక చేసేసుకో, 3వ నెలలోనే తీసుకొద్దాం అని తెగేసి చెప్పింది. సుందరానికి అమ్మ అంటే ప్రేమతో కూడుకున్న భయం అమ్మని అడగకుండా ఏమీ చెయ్యడు. ఇంతకీ ఏం పేరు పెడతావు? మా నాన్న పేరా మీ నాన్నగారి పేరా మళ్ళీ అడిగాడు సుందరం. అంత మోటు పేరు పెడితే రేపొద్దునవాడు పెద్దవాడయ్యాక ఆ పేరు పెట్టినందుకు నన్ను తిట్టుకోడు. అలా ఏమొద్దు, నక్షత్రనామం ఏదో బియ్యంలో రాసేసి ఈ తరానికి తగ్గట్టు మంచి వ్యవహారిక నామం పెట్టరా. అయినా పెద్దవాళ్ల పేర్లు పెట్టుకోనంత మాత్రాన వాళ్ళ దీవెనలు ఉండమేంట్రా అంది. సరే అమ్మా, నీ ఇష్టం, నువ్వెలా అంటే అలా అన్నాడు సుందరం. పిల్లాడికి ప్రదీప్ అని పేరు పెట్టి ఘనంగా బాలసార జరిపించి 3వ నెల పడ్డాక కోడల్ని పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చిన నాటి నుండి మంగమ్మ గారికి మనవడే లోకం. చాలా గారాబం చేసేది. మరో 2 ఏళ్లకి కోడలు మళ్ళీ పురిటికని పుట్టింటికి వెళ్ళింది. కానీ మొదటి కాన్పుకి చేసిన హడావిడి లేదు. పుట్టింది ఆడపిల్ల కావడంతో
ఏ సంబరము లేదు. నెలలోపే భార్య గౌరిని తీసుకొచ్చాడు సుందరం. కారణం ఏమిటి అంటే మంగమ్మ గారు మనవణ్ణి విడిచి ఉండలేకపోతోందిట. బాలసారే కూడా 21వ రోజు పేరంటంతో పాటే చేసి ప్రణీత అని పేరు పెట్టారు. రెండో పిల్ల పుట్టాక అత్తగారిలో మార్పు త్వరగానే అర్థం చేసుకుంది గౌరి. పిల్లాడు పిల్ల అని ఆడ మగ అంటూ వ్యత్యాసం చూపించేది మంగమ్మగారు. గౌరి మాత్రం పసి మనసు నొచ్చుకోకుండా చూసుకునేది. మంగమ్మగారి అతి గారాభం వల్ల పిల్లాడు కాస్త మొండిగా తయారవ్వడం గమనించిన తల్లిగా ఏమీ చేయలేకపోయేది. బామ్మ మనవళ్ళదే రాజ్యం, వాళ్ళకి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. పిల్లల చదువు విషయంలో కూడా తేడా చూపించేది మంగమ్మ. మగపిల్లాడిని కాన్వెంట్లో వేసి ఆడపిల్లని మాత్రం గవర్నమెంట్ వారి ఆడబడిలో వేయించింది. ఏమన్నా అంటే రేపు బోలెడు కట్నాలు అవి ఇచ్చి పెళ్లి చేయొద్దు, మరి ఖర్చు తగ్గించాలి కదా అనేది. కాస్త ఊహ తెలిసాక నేను అన్నయ్య స్కూల్లో చదువుతాను అని ప్రణీత అడిగితే వాడంటే రేపు పెద్ద ఉద్యోగం చేయాలి, పెద్ద చదువులకి ఇంగ్లీష్ రావాలి, నీకెందుకే కాన్వెంట్ చదువులు అంది మంగమ్మ. నేను ఉద్యోగం చేస్తా అంది ప్రణీత పౌరుషంగా. చేస్తావు, మా డబ్బుతో చదివి మా డబ్బుతో పెళ్లి చేసుకుని రేపు ఉద్యోగం చేసి నీ మొగుడికి ఇస్తావు అంతే రోషంగా సమాధానం చెప్పింది బామ్మ. వాళ్ళిద్దరూ బాధించుకుంటూ ఉంటే ఊరుకో అమ్మా, నువ్వు కూడా ఏమిటి చిన్నపిల్లతో అంటూ సుందరం కలగజేసుకుని గౌరీ ప్రణీతకి సర్ది చెప్పు, ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని అన్నాడు. గౌరికి ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు, కానీ జరుగుతున్నది నచ్చలేదు. తన పుట్టింట్లో ఏనాడు ఇలా ఆడ మగ అన్న భేదం విని ఎరగదు. పిల్లకి ఎలా సర్ది చెప్పాలో తెలియక చాలా సతమతమయ్యేది. ఇలా పిల్లలిద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. పెంపకంలో చాలా వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. అన్నా చెల్లెలు అన్న ప్రేమ లేదు. ప్రదీప్ ప్రణీతని చాలా చిన్నచూపు చూసేవాడు. ప్రణీత అన్నయ్యని ఒక శత్రువులా చూసేది. ప్రదీప్ పై చదువులకి చాలా ఖర్చు చేసి పట్నం పంపారు. ప్రణీతని చదువు మాన్పించమని మంగమ్మగారి పోరు. కుదరదు, చదివి తీరుతా అని ప్రణీత. ఆమె పోరు పడలేక దూర విద్యలో డిగ్రీ కట్టించాడు సుందరం. ఇంతలో పెళ్లి చేస్తే దీని గోల తప్పుతుంది అని మంగమ్మ సుందరానికి సలహా ఇచ్చింది. అది తెలుసుకుని గౌరీ చాలా బాధపడింది, కానీ నోరు మెరిపి తన అభిప్రాయం చెప్పే ధైర్యం లేదు. మంగమ్మ బయట సంబంధం అంటే కట్నాలు ఎక్కువ ఇచ్చుకోవాలని ప్రణీతను శంకర మనవడికి మాట్లాడమంది. గౌరికి ఇది కాస్త ఊరట కలిగించింది. జబ్బు చేసి అమ్మ వదిన వెంటనే పోతే ఆ ఇంటి మగవాళ్లే ఆడపని మగపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ఉంటే పిల్లని ఇలానే బాధ పెడతారు అని ప్రణీతకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అది పల్లెటూరని ఆలోచిస్తున్నావేమో, ఇక్కడ కన్నా నాగరికత చాలా ఎక్కువ అక్కడ. నా మాట విని పెళ్లికి ఒప్పుకో, మా అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఇప్పుడేమీ అర్థం కాకపోయినా పెళ్లి తర్వాత నీకు నే చెప్పేవన్నీ అర్థమవుతాయి అని పెళ్లికి ఒప్పించింది. గౌరి అన్నయ్య దివాకరానికి ఒక్కడే కొడుకు, పేరు దినేష్. ప్రదీప్ కంటే 4 ఏళ్ల పెద్దవాడు. ఊళ్ళో తాత వ్యవసాయ భూములు చూసుకోవటం, టౌన్లో తండ్రి ఎరువుల దుకాణం చూసుకోవడంతో పాటు చక్కగా చదువుకుని బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రణీత దినేష్ల పెళ్లి జరిగిపోయింది. కొత్త కాపురానికి వెళ్ళిన ప్రణీతకి అత్తవారింట్లో అంతా కొత్తగా తోచింది. పెళ్ళైన ప్రతి అమ్మాయికి ఇది సహజమేమో, కానీ ప్రణీత పరిస్థితి వేరు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న దినేష్ కానీ, వారి నాన్నగారు కానీ, తాతగారు కానీ మగ అహంకారం అంటూ లేకుండా, ఆడ మగ భేదం లేకుండా ఇంటి పనంతా చేసుకుని పోతున్నారు. 16 రోజుల పండగ వరకు ప్రణీతని ఏ పని చేయనీయలేదు. ప్రణీత మరో కొత్త ప్రపంచంలో అడుగుపెట్టింది. ఈ ఇంటిలోకి తనని ఎంతో ప్రేమగా మర్యాదతో ఆహ్వానించారు. వరసకి మేనమామే అయినా ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు లేవు. దానికి కారణం కూడా ఇదే. మంగమ్మ గారికి గౌరి పుట్టింటి పద్ధతి నచ్చేది కాదు. ఎక్కడ ఈ ఇంటి మగవారిని వారు అలా మార్చేస్తారో అని ఆవిడ భయం. దాంతో రాకపోకలు లేకుండా చేసింది. అందుకేనేమో మంగమ్మ తనని ఎప్పటికీ వంటింటికి అంకితం చేయాలని ఈ సంబంధం చేసింది అని అనుకుంది ప్రణీత. కానీ జరిగింది వేరు. వారి ఆలోచన జీవనశైలి వేరు. నెలలోపే దినేష్ ప్రణీతలు పట్నంలో కాపురం పెట్టారు.
అదే ఊళ్ళో పెద్ద చదువులకని హాస్టల్లో ఉంటున్నాడు ప్రదీప్. పెద్దగా ప్రేమలు లేని కారణంగా ఒకే ఊళ్ళో ఉన్నా కూడా వారిరువురికి రాకపోకలు తక్కువే. చదువు మధ్యలోనే పెళ్లి చేసేశారనే కోపంతో ప్రణీతకి పుట్టింటికి వెళ్లాలనే కోరిక ఉండేది కాదు. వెళ్ళిన దగ్గర నుంచి బామ్మ తీసే ఆరాలకి సమాధానం చెప్పటం ఇష్టం లేక కూడా పండగలకు వెళ్ళినా ఒక పూటకు మించి ఉండేది కాదు. ఒకరోజు దినేష్ ప్రణీతని కాలేజీకి తీసుకెళ్లి చేర్పించాడు. పెళ్లికి ఒప్పించడానికి అమ్మ ఏదో చెప్పింది అనుకున్న ప్రణీతకి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆఖరి సంవత్సరమైనా కాలేజీకి వెళ్ళి చదువుకుంటే రేపు ఏ ఉద్యోగం కోసమైనా బయటకు వెళ్ళవలసి వస్తే నీకు బయట ప్రపంచం అలవాటవుతుంది. ఇది నీకు చాలా అవసరం. ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రపంచం వేరు కదా అని చెప్పాడు దినేష్. తన భవిష్యత్తు గురించి ఏ ఒక్కరూ ఇంత చక్కగా ఆలోచించింది లేదు. భర్తలు కూడా ఇలా ఉంటారా అని ఆశ్చర్యపోయింది. డిగ్రీ పుస్తకాలతో పాటు దినేష్ పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని పుస్తకాలు ఇచ్చి చదివించేవాడు. వారి మధ్య చక్కని స్నేహంతో కూడుకున్న బంధం ఏర్పడింది. ఒకరోజు దినేష్ ఇంటికి వస్తూ ప్రదీప్ని వెంటబెట్టుకొచ్చాడు. ప్రణీత ప్రదీప్ని అలా చూడటం మొదటిసారి. బాగా తాగేసి ఉన్నాడు. ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు. ప్రణీతకి తన అన్న సంగతి కాస్త చూచాయిగా తెలుసు. చదువు అంతంత మాత్రమే అని, ఖర్చు ఎక్కువ పెడతాడని, కానీ ఇలా వ్యసనపరుడు అని తెలిసి చాలా బాధపడింది. నాన్న వాడి చదువుకని ఉన్న పొలాలన్నీ అమ్మేసిన విషయం గుర్తొచ్చింది. ఇలా అడపాదడపా జరుగుతూనే ఉంది. ప్రదీపుని మందలించే ధైర్యం ఇంట్లో ఎవ్వరికీ లేదు. అతి గారాబంతో వాళ్ళు పోగొట్టుకున్నది ఆస్తి మాత్రమే కాదు, వాడి మీద ప్రేమ కూడా. ఇంటిల్లపాది వాడి మీద పెట్టుకున్న ఆశలు కళ్ళ ముందు కూలిపోతున్నట్టు తోచింది. ప్రణీత మాత్రం దొరికిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా అన్ని పోటీ పరీక్షలు రాస్తూ పోతోంది. ప్రథమ శ్రేణిలో మంచి మార్కులతో డిగ్రీ పాస్ అయింది. శుభవార్త అంటూ పుట్టింటికి వెళ్ళిన ప్రణీత దంపతులని మా అమ్మగారు చాలా సంతోషం, చక్కని మగబిడ్డ పుట్టాలి అంటూ దీవించింది. అయ్యో మా అమ్మగారు, శుభవార్త అంటే అది కాదు, ప్రణీత డిగ్రీ పాస్ అయింది, గవర్నమెంట్ ఉద్యోగాలకి పరీక్ష రాసింది, నేడో రేపో చక్కని ఉద్యోగం కూడా వస్తుంది అని చెప్పాడు దినేష్. ఏంటబ్బాయ్, పిల్లని ఉద్యోగానికి పంపుతావా? దానికి ఏం తెలుసని? దానికంటే మతి చెడింది, నీకేమైంది? ఊళ్ళో వయసైన తాతగారిని మీ నాన్నగారిని చూసుకోనక్కర్లేదా అంటూ చెప్పుకుంటూ పోతుంటే మధ్యలో వారించి, నాన్నగారు కానీ తాతయ్య కానీ ఈ విధంగా ఆలోచించరండి. మాకు కొన్ని సంవత్సరాల నుండి అలవాటేగా, అంతగా అవసరం వచ్చిన నాడు ఆలోచించవచ్చు. దానికోసం ప్రణీత చదువు ఎందుకు వృధా పోవాలి అని సమాధానమిచ్చాడు. గౌరీ లోపల చాలా ఆనందపడింది. 2 నెలల తర్వాత ఒకరోజు సుందరం గుండెపోటుతో మరణించాడన్న వార్త విని ప్రణీత గుండె పగిలిపోయింది. చూస్తుండగానే అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. అసలు ఎలా జరిగింది అని అడిగిన ప్రణీతతో గౌరీ, ఒకరోజు ఇంటి మీదికి కొందరు రౌడీలు వచ్చి గొడవ చేశారు. ప్రదీప్ వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు అప్పు చేశాట. తీర్చమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పారు. వాడి చదువు కోసం ఆస్తులన్నీ ఎప్పుడో కరిగిపోయి ఊళ్ళో పరువు పోతుంది అని వాడిని వేడుకొని వాళ్ళ అప్పు కింద ఇల్లు రాసిచ్చారు. వాడు చేజారిపోయాడని, వ్యసనపరుడయ్యాడని తెలిసిన మీ నాన్నగారు దిగులుతో అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే నిలువ నీడ లేకుండా చేశాడు వీడు అని మంగమ్మ కూడా మొదటిసారి మనసులో బాధ పంచుకుంది. దినేష్ ఆ కుటుంబ బాధ్యత తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. బామ్మని గౌరిని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు. ప్రణీతకి పెద్ద బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. సంతోషంగా ఆ వార్త చెప్పిన ప్రణీతని మెచ్చుకోలుగా చూస్తూ, ఆడపిల్లకి చదువు ఎందుకన్న నాకు భగవంతుడు చక్కని గుణపాఠం చెప్పాడే పిల్ల, ఇప్పుడు నువ్వే మగ దిక్కు అయ్యావు ఇంటికి అని అంటున్న బామ్మగారిని వారించి దినేష్, మగ దిక్కు కాదు మామగారు, ఆడదిక్కు, ఇంకా చెప్పాలంటే పెద్ద దిక్కు అన్నాడు గర్వంగా ప్రణీతను చూస్తూ. చేసిన తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపడ్డ ప్రదీప్ వారి సహాయానికి కృతజ్ఞతలు చెప్పి తన తప్పు దిద్దుకుంటానని, బావగారు ఎలా చెప్తే అలా చేస్తానని మాట ఇచ్చాడు. ఇంతలో మంగమ్మ,
నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. గౌరీ, నేను మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర ఇల్లు తీసుకుని ఉంటాం. మీ అమ్మమ్మ అత్తయ్య పోయాక ఏనాడు నేను మీ అమ్మని తన పుట్టింటికి పంపింది లేదు. నేడు ఒకరి అవసరం ఒకరికి ఉంది. ఒకరికి ఒకరం సాయంగా ఉంటాం. మేమంతా ఒకే ఊళ్ళో ఉంటే మీకు తీరినప్పుడు మీరే మా దగ్గర రావచ్చు. మాకు అదే సంతోషం అన్న మంగమ్మ గారి మాటకి అందరూ సరే అన్నారు. విన్నారు కదా, 732వ వినిపించే కథ దాసు శ్రీహవిష గారి కథ 2024 మే నెల సంచిక కథామంజరిలో ప్రచురించబడిన కథ పెద్ద దిక్కు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.